నచ్చుతుంది. మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. త్వరలో పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది. నెగటివ్ ఆలోచనల నుండి దూరంగా ఉండాలి. జీవితంలో ఈరోజు మీరు చాలా ప్రయోజనం చేకూరే పనులను చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే స్నేహితులతో ఎక్కువగా బయట సమయం గడిపే అవకాశం ఉంది. మీ ఇష్టమైన వారితోటి ఈరోజు మీరు ఎక్కువగా సమయం అనేది గడపడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. దాంట్లో సఫలీకృతం అవుతారు. మరి ఈ రోజు ప్రేమికులకైతే శుభదినముగానే ఉన్నది. మరియు ఈరోజు ఈ రాశి వారికి భయం అనేది కలగకుండా చూసుకోవాలి. భయాన్ని తొలగించుకొని మరి మీ మీద మీకు నమ్మకంగా పనులు చేయాల్సి ఉంటుంది. అయితే మీకు పని ప్రాంతంలో మనోభావాలను మార్చడం మనసులో అసంతృప్తికి కారణమవుతుంది. మరికొందరు వ్యక్తులు మీ పనులను మీ పేరును చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీరు మాత్రము చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రోజుగానే ఉంటుంది. అయితే ఏ నిర్ణయం అయినా సరే తొందరపాటు వల్ల తీసుకోకూడదు. ఆచితూచి అడుగు పెట్టాలి. ఇంకా ఏదైనా సరే పని ఫలితానికి భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి. మొదట ఆ పని ప్రారంభించడానికి ప్రయత్నించండి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో ఎదుర్కోండి. కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు మీకు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య మంచి సంబంధాలే ఉంటాయి. అయితే మూడో వ్యక్తి జోక్యము లేదా బంధువులలో ఒకరి జోక్యం కారణంగా మాత్రము మరి ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఒకరి మీద ఒకరికి నమ్మకం ప్రేమ అనేది ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రము విభేదాల దరిచేరే అవకాశం కూడా ఉంది. ఇక కొంతమంది వ్యక్తులు మీ యొక్క ప్రేమను చూసి ఈర్ష్యతో నరదృష్టి పెట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈరోజు చాలా తెలివైన మరియు స్వార్థం గల వ్యక్తులకు దూరంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నాలు చేయాలి. నరదృష్టి నుండి తప్పించుకోవడానికి మాత్రం ఈరోజు మెడలో కాలభైరవ రూపం ధరించటము చాలా క్షేమదాయకంగా ఉంటుంది. ఇక పని రంగంలో ఉన్నటువంటి చెడులు కూడా తొలగించబడతాయి. దీని కారణంగా సహోద్యోగుల సహకారంతో ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం అయితే మీకు లభిస్తుంది. మరియు ఈరోజు రాశివారి ప్రవర్తన నుండి తొందరపాటు మరి నిర్లక్ష్యాన్ని తొలగిస్తే గనక తప్పకుండా విజయాన్ని అనేది అందుకుంటారు. పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు చేయాలి. ఇక కుటుంబ సభ్యులకు మద్దతు అనేది ఉంటుంది. భావోద్వేగ సందర్భాల్లో కూడా గెలిచే అవకాశం ఉంది. సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది. దేశీయ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు. కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రేమలో సులభంగా గెలుస్తారు. సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు. ప్రియమైన వారికి మద్దతు ఇస్తారు. ప్రియమైన వారి లోపాలను గుర్తిస్తారు. ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది. కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. మనస్సు యొక్క సంబంధాల్లో పరస్పర విశ్వాసాన్ని అయితే కలిగి ఉంటారు. సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి. మరియు భావోద్వేగాన్ని అరికట్టగలుగుతారు. ఆశ్చర్యం పొందడం మీ వంత అవుతుంది. ఈరోజు పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుండి అభిమానాన్ని పెంచుకుంటారు. ప్రేమలో సహనం అనేది చాలా అవసరమవుతుంది. సంబంధాలలో ఆకర్షణ అనేది ఉంటుంది. స్పష్టంగా అన్ని పనులు చేయగలుగుతారు. ఈరోజు ఎక్కువగా మీరు ఎక్కువగా ఇంటి సమస్యల గురించి ఆలోచించడం అనేది జరుగుతుంది. మీరు చింతించాల్సిన అవసరం అయితే లేదు. తొందరగానే మీరు చెడు పరిస్థితుల నుండి బయటకు రాగలుగుతారు. అదృష్ట సహకారం అందుకోగలుగుతారు. ముఖ్యమైన విషయాలపై మాత్రమే ఈ రోజు మీరు దృష్టి పెట్టాలి. ఇక ఈ రోజు మీరు ప్రతి ఒక్కరిని కూడా మీ ప్రవర్తనతో చాలా సంతోషంగా ఉంచుతారు. బంధువులతో ఆనందంగా ఉంటారు. సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రేమలో శుభం ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత ఉంటుంది. అందరి నమ్మకాన్ని గెలుచుకోగలుగుతారు. సమావేశంలో విజయవంతులవుతారు. ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి. లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి. నైపుణ్యాలతోటి పనులు చేస్తారు. కార్యాచరణ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు ఈరోజు స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు పోస్ట్ ప్రతిష్ట ప్రభావం అయితే పెరుగుతుంది. ఈ రోజు రాశులు మాత్రం అధికముగా స్టార్ లాగా ప్రవర్తించడం సాధ్యమవుతుంది. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. గొప్ప సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు. సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు. పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. కొత్త ధనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించండి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. మరియు ఇంట్లో కొత్త సామాన్లు కొనుగోలు చేస్తారు. మరియు ఈరోజు వాహనం అనేది నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తగిన పత్రాలు కూడా వెంట తీసుకుని వెళ్ళాలి. లక్కీ సంఖ్య 73. లక్కీ కలర్ గులాబీ. పరిహారంలో ఈరోజు ఈ రాశివారు మాత్రము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకుని నరస్వామి స్తోత్రాలను పఠించట చాలా ఉత్తమం.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.